తిరుపతి కొర్లకుంటలోని కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం విశేషం కాగా 2వ శుక్రవారం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో సామూహికంగా వరలక్ష్మి వ్రతం ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలు తదితర ప్రత్యేక సేవల్లో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో సకల సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. సకాలంలో వర్షాలు కురిసి గ్రామంతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆలయ కమిటీ తరపున ఆకాంక్షించారు. కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు సమస్త సృష్టిపై ఉండాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. శ్రావణ మాసము అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీత్యాస్పదం. దాంట్లోనూ శుక్రవారము అంటే అత్యంత ప్రధానమైనది. ప్రతిసారికి వచ్చేదానికంటే ఈసారి అమ్మవారు ఎక్కువ సేవ చేపించుకునే విధంగా ప్రతి మాసంలో 4 సార్లు మాత్రమే శుక్రవారాలు వస్తే, ఈ మాసం అంటే 2026లో వచ్చిన శ్రావణ మాసం మాత్రం 5 శుక్రవారాలతో కూడి. దాంట్లో 2వ శుక్రవారం అయినటువంటి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారు వరాలు ఇవ్వడానికి వరమహాలక్ష్మి రూపంలో అవతరిస్తుంది. అందుకు ఈనాడు ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు. అదే విధంగా మన కొర్లగుట్ట గ్రామంలో వెలసి ఉన్నటువంటి కొల్లాపుర మహాలక్ష్మీదేవి దేవస్థానం నందు కూడా దాదాపుగా అందరూ భక్తులు అత్యంత వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని, పంచామృతాభిషేకాలని, ఉంజల సేవనే మొదలైనటువంటి సేవల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడే ముక్తి. అంటే సకల సమస్యలు తొలగిపోయి ఆ అమ్మవారు అనుగ్రహించి అష్టైశ్వర్యాలు ప్రసాదించి అన్ని కార్యాలలో విజయాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇదే విధంగా అమ్మవారిని అందరికీ అనుగ్రహాన్ని కలిగించి సరైన సమయానికి వాన, సరైన సమయానికి సకల సుఖాలు, సౌభాగ్యాలు కలగాలని, ఏవైనా చిన్న చిన్న దోషాలు కానీ ముక్కులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా అమ్మవారి దృష్టితో తొలగిపోయి ఈ గ్రామంలోనే కాదు దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మేము మా గుడి తరపున, కమిటీ తరపున ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. అదే విధంగా ఆ కొల్లాపూర్ మహాలక్ష్మి యొక్క ఆశీస్సులు సమస్త సృష్టి పైన ఉండి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ప్రసాదించేలా చేయాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.